వాడికి జాబ్ వచ్చింది. నాకెందుకు రాలేదు? ఆమెకు మంచి లైఫ్ ఉంది. నాకెందుకు లేదు? వాడికి సక్సెస్ వచ్చింది. నేను ఇంకా ఎందుకు వెనకబడి ఉన్నాను? ఈ ఆలోచనలు ఎప్పుడైనా మీకు వచ్చాయా? చాలా సార్లు మనకు బాధ కలిగించేది మన ఫెయిల్యూర్ కాదు. ఇతరుల సక్సెస్‌ని మన ఫెయిల్యూర్‌తో కంపేర్ చేసుకోవడమే. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇతరుల్లోని జీవితంలోని ద బెస్ట్ మూమెంట్స్‌ని మన లైఫ్‌లో ఉన్న డిఫికల్ట్ మూమెంట్స్‌తో కంపేర్ చేసుకుంటున్నాం. దీని గురించే శ్రీకృష్ణుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం మనకొక సత్యం చెప్పాడు. అదేంటో తెలుసా? దాన్ని మన లైఫ్‌లో ఎలా అప్లై చేయాలని ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం. కుమార్ తన కెరియర్ కోసం చాలా కష్టపడుతూ ఉండేవాడు. అతని ఫ్రెండ్ మాత్రం అప్పటికే మంచి జాబ్‌లో సెటిల్ అయ్యాడు. బ్రాండ్ న్యూ కార్, మంచి సాలరీ, ఫారెన్ ట్రిప్స్, సోషల్ మీడియాలో ప్రతిరోజు ఫోటోస్ పోస్ట్ చేస్తూ ఉండేవాడు వాళ్ళ ఫ్రెండ్. కుమార్ అవన్నీ చూసి వాడికి మాత్రం అన్నీ ఉన్నాయి. నేను మాత్రం ఇంకా ఏమీ సాధించలేదు అని అనుకోవడం మొదలుపెట్టాడు. తన పని మీద తనకు కాన్సంట్రేషన్ చేయలేకపోయేవాడు. తన మీద తనకే డౌట్ పెరిగి బాధపడుతూ ఒక పార్క్‌లో అలా కూర్చుండిపోయేవాడు. కుమార్‌ని గమనిస్తున్న ఒక పెద్దాయన దగ్గరికొచ్చి, "ఏమైంది బాబు అలా ఉన్నావు?" అని అడిగాడు. అప్పుడు కుమార్ జరిగిందంతా చెప్పాడు. అప్పుడు ఆ పెద్దాయన కుమార్‌కి 2 చెట్లను చూపించి, "ఒకటి పెద్దదిగా పెరిగింది. మరొకటి చిన్న మొక్కగా పెరిగింది. ఇప్పుడు చెప్పు నీ లెక్క ప్రకారం ఈ 2 ఒకటిగా ఎందుకు లేవు?" కుమార్‌కి ఏం చెప్పాలో అర్థం కాక ఆ పెద్దాయన వైపు చూశాడు. ఆ పెద్దాయన నవ్వుతూ ఇలా అన్నాడు, "ఎందుకంటే వాటి జర్నీస్ ఒకటి కాదు. ఒకటికి ఎక్కువ నీరు దొరికింది. ఇంకో దానికి తక్కువ నీరు దొరికింది. ఒకటికి ఒకటి ముందే నాటబడింది. మరొకటి తర్వాత నాటబడింది. కానీ రెండిటికి పెరగడానికి వాటికి ఓన్ టైమ్ లైన్స్, ఓన్ జర్నీ ఉన్నాయి. అలాగే మనుషుల జీవితాలకు కూడా ఎవరికి వారి ఓన్ జర్నీస్, ఓన్ టైమ్ లైన్స్ ఉంటాయి." ఆ మాట కుమార్ మీద చాలా ప్రభావం క్రియేట్ చేసింది. దీని గురించి భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక గొప్ప విషయం చెప్పాడు. అదే శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్. సింపుల్‌గా చెప్పాలంటే ఇతరుల దారిని అనుసరించడం కంటే నీ స్వంత దారిలో నడవడం మంచిది. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే ఇతరుల సక్సెస్‌ని ఫాలో అవ్వడం కంటే నువ్వు సక్సెస్ కావాలంటే ఏం చేయాలో ముందు అది చెయి. ఇంకా అర్థమయ్యేలాగా చెప్పాలంటే మీ బంధువుల్లో లేక మీ ఫ్రెండ్ సర్కిల్‌లో ఎవరైనా ఒకరు 10,00,000 పెట్టి కారు కొన్నారంటే వాళ్ళని చూసి నాకు కారు లేదే అని బాధపడటం కాదు. నీకు కూడా కారు కావాలని మనస్ఫూర్తిగా అనిపిస్తే సంపాదించడం మొదలుపెట్టండి. ఒకవేళ మీకు సంపాదన సరిపోకపోతే అది పెంచుకోవడానికి కావాల్సిన స్కిల్స్‌ని అప్‌డేట్ చేసుకోండి. ఇలా మీరు ఆలోచించి ప్రయత్నిస్తే వాళ్ళకంటే పెద్ద కారు కొనే స్థాయికి వెళ్ళొచ్చు. నీ జీవితానికి నీ పరిస్థితులు వేరు, నీ టాలెంట్ వేరు, నీకున్న ఆపర్చునిటీస్ వేరు, నీ రెస్పాన్సిబిలిటీస్ వేరు. అందుకే ఇతరులతోని జీవితాన్ని కంపేర్ చేయడం సరైన మెజర్‌మెంట్ కాదు. ఈ జనరేషన్ ఉన్న యూత్‌కి మరింత ముఖ్యమైన విషయం ఇది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరి సక్సెస్ చూస్తాం. యూట్యూబ్‌లో ఇంకొకరి కెరియర్ చూస్తాం. ఫ్రెండ్‌కి ప్రమోషన్ వచ్చిందని చూస్తాం. మరొకరు కొత్త కారు కొన్నారని చూస్తాం. అప్పుడు మనకనిపిస్తుంది అందరూ ముందుకు వెళ్తున్నారు. నేను మాత్రం వెనకే ఉన్నాను అని. కానీ మనం మర్చిపోతున్న విషయం ఏంటంటే, వాళ్ళకి హైలైట్ అయిన రీల్స్‌ని మన బిహైండ్ ద సీన్స్‌తో కంపేర్ చేస్తున్నాం. అంటే వాళ్ళు చూపించిన స్ట్రగుల్స్ మనకు తెలియవు. వాళ్ళ ఫెయిల్యూర్స్ మనకు కనిపించవు. వాళ్ళ జర్నీ పూర్తిగా మనకు తెలీదు. అందుకే కంపారిజన్ స్టీల్స్ యువర్ పీస్ అని అంటారు. అయితే మరి ఎవరితో కంపేర్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారా? ఇతరులతో కాదు. నిన్నటి నీతో. యెస్. మీరు వింటున్నది నిజమే. నిన్నటి నీతో కంపేర్ చేసుకోవాలి అంటే నిన్నటి కంటే ఈరోజు కొంచెం బెటర్‌గా ఉన్నావా? నిన్నటి కంటే ఏదైనా కొత్తగా నేర్చుకున్నావా? నీ మీద నీకున్న నమ్మకం పెరిగిందా? అదే నిజమైన ప్రోగ్రెస్. దీన్నే అంటారు నీ రేస్, నీ టైమ్ లైన్. ఈ రోజు నుంచి ఒక చిన్న రూల్ పెట్టుకోండి. ఇతరులతో కంపేర్ చేసుకోను అని. నిన్నటి నీతోనే కంపేర్ చేసుకుంటాను అని అనుకోండి. ఎందుకంటే నీ విలువ ఇంకొకరి సక్సెస్ నిర్ణయించదు. నీ జర్నీ నెమ్మదిగా ఉండొచ్చు. కానీ అది నీ జర్నీ. ఇదే శ్రీకృష్ణుడు మనకు నేర్పే గొప్ప సత్యం. నీ దారిలో నువ్వు నడువు. నీ సమయం వచ్చినప్పుడు నీకు ఫలితం కూడా తప్పకుండా వస్తుంది. ఇలాంటి భగవద్గీత జీవిత సత్యాలు కథల రూపంలో తెలుసుకోవాలనుకుంటే ఈ సీరీస్‌ని సబ్‌స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.